ప్రైజ్లా అందరూ తప్పకుండా వినండి. నీకెవరూ లేరని బాధపడుతున్నావా? నిన్నెవరూ కనిపించుకోవట్లేదని ఆలోచిస్తున్నావా? నేను దిక్కులేనిదానని ఏడుస్తున్నావా? అయితే చిన్న ఉదాహరణ, చీకటి గదిలోకి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తే చీకటంతా మాయమైపోతుంది. అలాగే వాక్యంతో ఈ హృదయాన్ని వెలిగించు. నేను అనాథనని ఆలోచనే నీకు పోతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన రాజు, నీవు రాజకుమార్తెవి. మనుషులు ఎగతాళి చేస్తున్నారని మనుషుల వైపు చూసి నువ్వు ఏడవద్దు. నీకు చెయ్యందిచ్చే దేవుడి వైపు చూడు, ఆయన నిన్ను రెక్కల కింద దాచుకుంటాడు. ఎస్తేరు గ్రంథం చదవండి. ఎస్తేరమ్మ ఒక అనాథ, ఆమె దేవునికి లోబడి బ్రతికింది. ఆమెని దేవుడు చూశాడు, ఆమె రాణి అయింది, తన జాతి ప్రజల్ని రక్షించుకుంది. దేవుడు ఆమెను అనాథనని ఎప్పుడు కూడా వదలలేదు, ఆమెకు తోడై ఉన్నాడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు, నీకు తోడై ఉంటాడు. నువ్వు మనుషుల వైపు చూడొద్దు. మరి దేవుడు నీకు ఏదైనా కష్టం ఇచ్చాడంటే నువ్వు కుంగిపోవద్దు. దాని అనక ఆయన ఆలోచన నీ పట్ల గొప్పదై ఉంటుంది. నువ్వు కుంగిపోవద్దు. అయితే దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎస్తేరమ్మలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఎంచుకుంటాడు. బాధపడొద్దు. ఆమేన్.